అధికారంలో ఉన్న ఏ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలైనా సరే మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే, మరో 10 ఏళ్ల పాటు మా పార్టీది అధికారం అనే చెప్పుకుంటారు. ఒత్తుడు రాకపోవడం అనేది దేవునికి తెలుసు. అయినా సరే చిత్రగుప్తుడు జారిడిచిన భవిష్యవాణి బుక్కు దొరికితే చూసి చెప్పినంత కాన్ఫిడెంట్గా చెప్తుంటారు. కానీ మంత్రి జూపల్లి సార్ చూడు ఎట్లా మాట్లాడిండో. కడుపులు ఏసుంటి కుట్ర దాచుకోకుండా కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నట్టు కుల్లం మాట్లాడాలంటే మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ తర్వాతనే ఇవ్వాలైనా అనాలి కావచ్చు. ఎందుకట్లా అంటారా? నిన్న ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు పోయిన మంత్రి సార్ ఏం మాట్లాడిండో వినాల ఫస్ట్. ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్నది నాకే తెలియదు. పోనీ గెలిచిన మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం తెలియదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్స్ తెలియదు. నాకు దేవుడి నుంచి ఎంత ఇచ్చారంటే ఇస్తా చెప్తా. మరి ఎవరో ఇచ్చారు కదా ఏమని తెలియడానికి అది మోసం మాట కాబట్టి నా హామీ ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు ప్రయత్నం చేస్తా. ఇన్నారా ఏమన్నాడో? బోత్ నియోజకవర్గంలో ఇందిరమ్మ షాంపిల్ ఇంటి ఓపెనింగ్ కు పోయి ఆడ పెట్టిన సభలకు ఇట్లా అనుకొచ్చిండు. బోత్ మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ లెక్క ప్రకటించాలని సార్ను ఒక్క తీరుగా కోరిరట అక్కడి ప్రజలు. ఇక దానికి గిట్ట రియాక్ట్ అయినట్టు సారు. అసలు నేను మాల గెలుస్తానో లేదో తెలియదు, నేను గెలిచినా మా పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు. మరి మీకెట్లా మాట ఇవ్వాలిగా? రేపటి నాడు రాముడెవడో రాకాసుడెవడో రేపటికి రూపమే లేదు అని కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడిండు. అదే ఇంకోలు అయితేనా నారం లేని నాలుకే 4 మాటలు చెప్తే పోయేదేముంది మనది? వస్తే పోతేవా మన జేబులకి ఏమన్నా పైసలు ఖర్చు అయ్యేది ఉందా అన్నట్టు పేకుడు హామీలు మస్తుకి ఇస్తుండే. కానీ సార్ అట్లా చేయకుండా ఉన్నట్టే మాట్లాడిండు. కానీ ఉన్నమాట అంటే ఊళ్ళే ఉండనియర్ అన్నట్టు మంచితనానికి రోజులు కావు సారి. అదిగాక మీరు ఇట్లా మాట్లాడితే సొంత పార్టీలో మీ లీడర్లకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువైతుందేమో. ఓ దిక్కు సీఎం రేవంత్ సార్ ఏమో సభ పెట్టిన కాడల్లా ఇంకో 10 ఏళ్ళు మా పార్టీ అధికారంలో ఉంటుందని వాళ్ళ గుద్దినంత గట్టిగా చెప్పబట్టే. మరి మీరు గిట్లా అంటే ఎట్లా సారు అని సారు ముచ్చటిన్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా ముక్కిరిస్తున్నారట. మరిగా లాస్ట్కు మళ్ళీ ఏమనిపించిందో, నా వంతు ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తా అని మాత్రం చెప్పిండు. అయితే తన మాటలను కావాలనే వక్రీకరిస్తున్నారు కారు పార్టీ సోషల్ మీడియా వాళ్ళు. పార్టీ గెలవదు, నేను మళ్ళా గెలవా, నేనెప్పుడు అంటే కావాలనే కోడికొడ్డు మీద ఈకలు వీకినట్టు చేస్తున్నారు. నేను 7 మాటలు గెలిచినా గానీ ఎన్నడూ ఏ స్టేజ్ మీద ఎవ్వరికి ఎసొంటి హామీ ఇయ్యలే. అయినా మస్తు పనులు చేసి పెట్టినా, మస్తు ప్రజాసేవ చేసినా అని కౌంటర్ ఇచ్చిండు మళ్ళా నిన్న. 7 పర్యాలు పోటీ చేసిన సందర్భంలో కూడా ఏ రోజు ఎన్నికల వేదిక నుంచి నేను ఒక్క హామీ ఇవ్వలేదు. అయినా కూడా నేను ఇచ్చిన హామీ ఒకటే, నిజాయితీగా పనిచేస్తా, కష్టపడి పనిచేస్తా అని చెప్పిన. కానీ ఏ హామీ ఇవ్వకపోయినా అన్ని పనులు నేను చేసిన మాట నేను చెప్పినటువంటి సందర్భం అది. ఏందో పో ఈ లీడర్ల మాటలు వింటుంటే మొదలు మాట్లాడితే ఒక తీరుగా అర్థమవుతుంది, మళ్ళీ వెనక సీరు మాట్లాడింది అంటే మళ్ళీ తీరుగా అనిపిస్తుంది అనుకున్నారట సారు మాటలు మళ్ళీ విన్న పబ్లిక్ అంతా.